హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అండి. వ్లాగ్ అయితే ఇల్లు ఊడ్చడంతో స్టార్ట్ చేశానండి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వ్లాగ్స్ నచ్చినట్టయితే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అయితే ఇంకొకరికి అందుతుంది. సో నాకైతే ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఇలా అయితే నేను ఇల్లు ఊడుస్తున్నానండి. మార్నింగ్ లేచిన తర్వాత బెడ్ మొత్తం దులిపేసి అండ్ దుప్పట్లన్నీ ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇలా అయితే ఊడ్చేస్తున్నాను. అండ్ ఈరోజు ఫ్రైడే కదా, సో ఇల్లు అయితే ఫాస్ట్గా మార్నింగే మాప్ పెట్టేస్తానండి. ఎందుకంటే రోజు ఆఫ్టర్నూన్ అలా పెట్టేసుకుంటాను. అండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజైతే ఫ్రైడే కాబట్టి మార్నింగే మాప్ పెట్టేసుకుంటున్నాను ఇలా. సో ఫ్రెండ్స్, నేనైతే ఇలా గడుస్తుంది నా మార్నింగ్ డే వ్లాగ్ అన్నట్టు. ఇప్పుడైతే మాప్ పెట్టేది అయిపోయిన తర్వాత ఇంటి ముందర ఉన్న గడపలు అయితే మంచిగా కడిగేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటాను. ఇలా కడిగేసుకున్న తర్వాత అండ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేనైతే టిఫిన్ కోసం అన్నట్టు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి మంచి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి ఒక 1 డే కన్నట్టే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇడ్లీ బాగా ఎక్కువగా మేమైతే ప్రిపేర్ చేయము. సో దోశకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. అందుకే ఇడ్లీ అయితే కొంచెం పాప తింటుంది అన్నట్టుగా పాప కోసం అయితే చేశానండి. కానీ ఒక 2 డేస్కి అలా నేను ఇడ్లీ బ్యాటర్ అయితే ఏం ప్రిపేర్ చేయనండి. అండ్ ఇక్కడైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈ ఇడ్లీ వచ్చేసి 4 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అందరికీ తలా ఒక ప్లేట్ అన్నట్టుగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్టే వాటర్ అయితే పెట్టేశాను ఇడ్లీ పాత్రలో. అవి అయితే మంచిగా మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అనేవి నేనైతే అందులో యాడ్ చేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి పల్లి చట్నీ కోసం అన్నట్టు పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. అండ్ పల్లి చట్నీలోకి కొంచెం కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటే మంచి హోటల్ స్టైల్లో అనిపిస్తుందండి. అండ్ కొంతమందికి కొబ్బరి అయితే ఇష్టం ఉంటుంది, ఉండదు. సో కొబ్బరి ఉంటే మాత్రం నేను కంపల్సరీ యాడ్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి అందులోకి పచ్చిమిర్చి అయితే ఒక 5 or 6 వరకు అయితే వేయించేసుకొని నేనైతే పల్లి చట్నీ అయితే ఆడించేసాను. ఇక్కడ వచ్చేసి అంతలోపు బావ అయితే పాలైతే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. పాలైతే మరగపెట్టడానికి అన్నట్టు అండ్ గిన్నెలో అయితే వేసేసుకొని పాలు మంచిగా మరిగిన తర్వాత నేనైతే తోడు పెట్టడానికి అయితే కొన్ని పక్కకు తీసేసుకుంటాను. అంతలోపు బావ అయితే పూజ చేసేసాడు. అండ్ అలా వీడియో క్లిప్ అయితే తీసేస్తున్నానండి. అండ్ మార్నింగ్ మా ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయింది కదా, తనకైతే టిఫిన్ అయితే ఇవ్వాలి కదా. సో అందుకనే నేనైతే పల్లి చట్నీ ఆడించడానికి అన్నట్టు అందులో పచ్చిమిర్చి, పల్లీలు అండ్ జీలకర్ర, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసేసి పల్లి చట్నీ అయితే ఆడించేసుకుంటున్నాను. ఇలా ఆడించేసిన తర్వాత అందులోకి వచ్చేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి. నేనైతే పోపు సింపుల్గానే పెట్టేస్తాను. పోపు గింజలు వేసేసి అందులో కొంచెం కరివేపాకు వేసేసి సింపుల్గానే పెట్టేసి అండ్ గట్టి చట్నీ అయితే అందులో వేసేసుకుంటానండి. ఎందుకంటే పోపు అంత హెవీగా నాకైతే అంతలా ఇష్టం ఏమి ఉండదు. అండ్ 7:30 అలా అవుతుందండి. టిఫిన్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఇడ్లీ పాత్రల్లో ఇడ్లీ అయితే వేసి పెట్టేశాను కదా, అది మంచిగా కుక్ అవుతూ ఉంటుంది అని పక్కకైతే దించి పెట్టేశాను. అది మంచిగా అవుతుంది అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి పాలు అయితే మరిగిపోయాయండి. కొన్ని అయితే పక్కకైతే తీసేసి అందులో వచ్చేసి టీ పౌడర్ అండ్ షుగర్ అయితే వేసేసి కొంచెం అల్లం అయితే దంచి పెట్టేసుకున్నాను. అదైతే టీ మరుగుతూ ఉంటుంది. అంతలోపు అయితే బావకైతే టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి. ఇడ్లీ అంటే ఇష్టం ఉండదని చెప్పాను కదా, సో అందుకే బావకైతే 3 ఇడ్లీస్ అయితే పెట్టేశాను. బావ అయితే తిని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యేసి టీ అయితే తాగుతున్నానండి. బాగా వెళ్ళిన తర్వాతనే నేనైతే టీ అయితే తాగుతాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 hour టైం అయిన తర్వాత ఇడ్లీ అయితే తినేస్తున్నాను. అండ్ ఇడ్లీ అయితే చాలా టేస్టీగా ఉండిందండి. చట్నీ స్పెషల్గా చెప్పాలంటే చట్నీ అయితే చాలా బాగా అయింది. నాకైతే చాలా నచ్చింది. అండ్ 12:30 అలా టైం అవుతుందండి. నేనైతే వంట చేయడం కోసం అన్నట్టు అండ్ కర్రీ కోసం బెండకాయలు, దోసకాయలు అయితే టమాటో ఒకటి అయితే కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే కర్రీ పోపు తాలింపు అయితే పెట్టేస్తున్నానండి. తాలింపు అందరిలాగానే నేను సింపుల్గా తాలింపు అయితే పెట్టేసుకొని కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఇలాంటి కర్రీస్ అయితే అంత స్పెషల్గా అయితే ఏం ప్రిపేర్ చేయను, సింపుల్గానే ప్రిపేర్ చేస్తానండి. అందరు చేసినట్టే నేనైతే చేసేస్తున్నాను.
సో ఫ్రెండ్స్ మన వ్లాగ్ అయితే ఇలానే కంటిన్యూ అవుతుంది. సో స్కిప్ చేయకుండా మన వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే ఆపేస్తాను, ఎందుకంటే ఓన్ వాయిస్ అయితే పెట్టేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి ఫ్రెండ్స్. టిఫిన్ అయితే చేసేసిన తర్వాత పాపకైతే స్నానం చేయించేసాను. పాప అయితే బయట ఆడుకుంటుంది, బాగా వచ్చింది ఇప్పుడే, బయట అయితే కూర్చున్నారు. నేనైతే ఇప్పుడే హెడ్ బాత్ చేశానండి. ఈరోజు అయితే ఫ్రైడే కదా. అండ్ కర్రీ అయితే అవుతూ ఉంది. కర్రీ అయితే ఏం చేస్తున్నానో చూపించాను కదా. ఇప్పుడైతే రైస్ అయితే వాష్ చేసి రైస్ అయితే పెట్టేయాలి. టైం అయితే దగ్గర 1 వచ్చింది. సో ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేయాలండి. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఉంది, చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ ఒక ఇడ్లీ మిగిలిందనేసి పాపకైతే ఇచ్చాను. మొత్తం అయితే ఇళ్ళల్లో చుంచి అయితే పోసేసిందండి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి టైం 2 అవుతుంది. అండ్ మేమైతే అన్నం తినడానికి అన్నట్టు కూర్చున్నాము. ఫ్రెండ్స్ కర్రీ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే నేను చేసేటప్పుడే చూపించాను కదా. సో కర్రీ అయితే అదేనండి. ఇప్పుడైతే మేము అందరం కూర్చొని అలా అన్నం అయితే తినేస్తున్నాము. అండ్ ఇంతసేపు అయినా సరే మార్నింగ్ ఒక్కదాన్నే తింటలే, కానీ ఆఫ్టర్నూన్ బాగా వచ్చేంత వరకు వెయిట్ అయితే చేస్తాను. అలా ముగ్గురం కలిసి అన్నం అయితే ఇలా తినేస్తున్నామండి. సో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఫ్యామిలీతో కూర్చొని తినడం అలవాటో నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే మా డే అయితే గడుస్తూ ఉంది. ఏ బి సి ఏమొస్తుంది నీకు? ఏ వస్తుంది? ఆపిల్ అండ్ ఆపిల్ ఆపిల్ ఆపిల్. A for apple. A for apple. ఓహో అన్న apple. అన్న ఆపిల్ అండ్ చిన్న. A for apple. Ball. Ball. Apple. ఇదేంది? Cat. C for ఇక్కడ చూసే. Elephant. Fish. Grapes. A for డబ్బులు. ఒరే కింద వేయొద్దు. నీకు ఇచ్చినా పొద్దున ఏది నీకు ఇచ్చినా కదా. కిసి లయన్ లయన్ అమ్మ అదేనా. మళ్ళీ మ్యాంగో ఏది? మ్యాంగో. బుద్ధినా ఏయ్ అనలాట పిచ్చిదాని ఉంది నువ్వు. నువ్వే మెంటలా? నేను పోతున్నా, బాయ్. నాన్న పప్పి. ఫ్రెండ్స్ అన్నం అయితే తినేసాము ఇప్పుడే. అలా కొద్దిసేపు అయితే కూర్చుందామని బయటికి అయితే వచ్చేసాము. అమ్మో బామ్ ఏది బామ్? గంధం బామా? నువ్వే బామ్. నాకు ఇసి అమ్మా, నాకిసి. అయ్యో బో హాయ్ చెప్పమ్మా చిన్న, హాయ్ చెప్పమ్మా. ఏయ్ బ్యాడ్ గర్ల్. ఫ్రెండ్స్ బావ అయితే ఫోన్ తీసుకురావడానికి అయితే వెళ్తుండు కల్వకుర్తికైతే. మళ్ళీ వచ్చే వరకు వీడియో అయితే తీస్తాను. బాయ్ చిన్న, బాయ్ చెప్పు బాయ్.
బాయ్ చిన్న పప్పు ముద్ది పప్పు ఫ్లైన్ కిస్ ముద్ది మరి మజా తాగుతుంది. ఏం మజా తాగుతావా? ఎట్లా తాగుతావు? ఎట్లా తాగుతావు? ఎట్లా తాగుతావు? బాయ్ బాయ్. మజా తాగుతావా? ఎట్లా తాగుతావు చెప్పు. అట్లా తాగుతారా? ఎట్లా రాదు ఫ్రెండ్స్. బాగా అయితే మొబైల్ తీసుకురావడానికి వెళ్ళిండు. మేమైతే ఇప్పుడే వెళ్ళిపోయిండు. ఇప్పుడైతే ఇంట్లోకైతే వచ్చేసాము. ఇప్పుడైతే పాపను పడుకోబెట్టి నేను కూడా కొద్దిసేపు అయితే పడుకోవాలి. బాగా వచ్చేసరికి వీడియో అయితే తీస్తాను. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇది. పాపనైతే పడుకోబెట్టానండి. అండ్ నేనైతే అలా ఒక 10 minutes అలా పడుకొని లేచేసి ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పాప లేచిందంటే వర్క్ అయితే చేయనియదు అన్నట్టుగా ఇలా వర్క్ చేసుకున్న తర్వాత బావ అయితే వచ్చేసిండు. అండ్ మొబైల్ అయితే తెచ్చి నాకు ఇచ్చేసిండండి. నేనైతే వర్క్ చేసుకుంటుంటే అలా కెమెరా పెట్టే ఉండే. అండ్ మొబైల్ అయితే తెచ్చి ఇచ్చేసరికి నేనైతే ఇలా మీ ముందే అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే ఇదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిందంట. అండ్ నేను స్పెషల్గా కెమెరా క్వాలిటీ కావాలన్నట్టు ఈ మొబైల్ అయితే తీసుకున్నాను. అండ్ లైట్ వెయిట్గా ఉందండి. కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ కలర్ వచ్చేసి బ్లూ. అండ్ నేనైతే ఫోన్లు వాడిన 2-3 కానీ ఈ కలర్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి. కెమెరా అయితే సూపర్గా ఉంది అసలు. అండ్ లైట్ వెయిట్గా ఉంది ఫోను. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ ఫోన్లో తీయడం అయితే చాలా కష్టమైపోతుందండి. అందుకన్నట్టు ఈ ఫోన్ అయితే తీసేసుకున్నాను. ఇందులోకి అన్నీ మార్చేసేసుకొని నేనైతే ఇందులో వీడియోస్ అయితే రేపటి వీడియోస్ అయితే ఇందులోనే వస్తాయండి. కెమెరా క్వాలిటీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి కంపల్సరీగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలా ఉందో అన్నట్టు చూపిస్తున్నాను. దీని ఛార్జర్ కూడా వచ్చేసి సీపిన్నే అండి. ఛార్జర్ కూడా సీపిన్నే వచ్చింది అన్నట్టు. అండ్ నేనైతే నాకు నచ్చింది అన్నట్టు అలా కిస్ పెట్టేశాను. అండ్ ఎందుకంటే నాకు కలర్ ఇష్టం అండి. కలర్ అయితే బాగా నచ్చింది. ఛార్జర్ ఏమొచ్చిందా అని చెక్ చేస్తున్నాను. ఛార్జర్ వచ్చేసి సీపిన్నే వచ్చింది. నా ఓల్డ్ మొబైల్ కూడా సీపిన్నే ఉంది ఛార్జర్ అనేది. నేను దీనికి కూడా అదే వచ్చింది అన్నట్టు అంతే చెక్ చేసుకొని చూస్తూ ఉన్నానండి. అండ్ ఇలా అయిపోయిందండి. మొన్న వెళ్తే ఈరోజైతే మా చేతికి అయితే ఫోన్ వచ్చింది. బావకైతే థ్యాంక్ యూ చెప్తున్నాను అన్నట్టు. ఎందుకంటే ఈ ఫోన్ బాగుండగానే నాకైతే ఫోన్ ఇప్పించింది కదా, అందుకే థ్యాంక్ యూ చెప్పేశాను. నైట్కి వచ్చేసి కర్రీ అయితే ఉండింది కానీ ఆఫ్టర్నూన్ది అంతలా తినబుద్ధి అవ్వలేదండి. అండ్ ఒక 4 eggs ఇలా బాండీలో వేసేసి ఇలా ఫ్రై లాగా చేసేస్తున్నాను. ఎందుకంటే ఒకటే పూట కన్నట్టుగా. అండ్ ఆఫ్టర్నూన్ తినేసంగానే ఆ కర్రీ అంతా తినబుద్ధి అవ్వలేదు. అందుకని అది పక్కకు పెట్టేసి ఇదైతే ఇలా చేసేసుకొని తింటున్నామండి. నా డే అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్. మీకైతే నా వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కారంట నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మేమైతే ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకొని అన్నం అయితే తినేయాలండి. అన్నం తినేసిన తర్వాత అండ్ పాప అయితే పడుకుంది. ఇంట్లో ఏమైనా ఎక్కడక్కడ ఉంటే అన్ని సర్ది పెట్టేసుకొని దోశ బ్యాటర్ ఉందండి. దోశ బ్యాటర్ అయితే మిక్సీ అయితే పట్టేసుకొని అదొక డబ్బాలో అయితే స్టోర్ చేశాను. ఒక 2-3 days మ్యాక్సిమం అయితే వస్తుంది అన్నట్టు. అండ్ అదైతే వీడియో అయితే ఏం షూట్ చేయనండి. ఇలా అయితే గడిచిపోయింది. అండ్ ఫైనల్గా ఫ్రై అయితే కంప్లీట్ అయింది. ప్లేట్లో పెట్టేసుకొని అన్నం అయితే తినేసాను. పాపకు తినిపించడం కోసం అన్నట్టు ఒక 1 hour ముందే అన్నం అయితే వండేసాను. అన్నం అయితే చల్లగా అయిపోయిందండి. అండ్ సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్ అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం కంపల్సరీ అండి అబ్బా లైక్ అయితే చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎంకరేజ్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.
సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.